ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా నీ పాదాల చెంత చేరి ప్రార్థించుటకు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఉన్నాను. ఈ రాత్రి సమయంలో నిజముగా తండ్రి, ఎంతోమంది బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని బలపరచండి, కావలసిన ఆరోగ్యంతో నింపండి నాయన. మందిరం మరి జరిగేటటువంటి ఒక బైబిల్ పఠనం ద్వారా నీ నామము మహిమపరచబడినట్లుగా నీ వాక్యాన్ని మాకిచ్చి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఈ సమయాన్ని సంపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకుంటూ తీసుకున్న చిన్న బిడ్డలు బట్టి వందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుదాము. సంఖ్యాకాండము 27వ అధ్యాయము. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుదాం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా యెహోవా, సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. చదవబడిన వాక్య భాగము మోషే చేసిన ప్రార్థన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తన ప్రార్థనలో దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఏమని మొరపెడుతూ ఉన్నాడంటే, యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా. సమస్త మానవులు ఆత్మలై ఉన్నారు. కాబట్టి యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు. ఎలా ఉన్నారంటే ప్రజలు కాపరి లేని గొర్రెలు. వాస్తవంగా గొర్రెలున్నాయి కానీ కాపరి లేడు. మరి కాపరి లేకపోవటం చేత గొర్రెలు ఏమైపోతాయి? గొర్రెలు చెదిరిపోతాయి కదా. మరి దేవుని వాక్యము లేకపోతే సంఘము పాడైపోతుంది. అందుకే సామెతల గ్రంథంలో మనం చూస్తాం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవోక్తి లేకపోతే ప్రజలు ఏమైపోతారట? కట్టులేక తిరుగుతారు. కాబట్టి దేవుని వాక్యం అనే దేవోక్తి ఎంత అవసరమైంది. మానవునికి సరైనటువంటి మార్గంలో నడవడానికి వాక్యం ఎంత అవసరమో, అదే రీతిగా కాపరి లేని గొర్రెలు, సమాజము కాపరి లేని గొర్రెలు కాకూడదు. కాబట్టి గొప్ప సమాజం మీద ఒకరిని నియమించుము. కాబట్టి దేవుని పిల్లలమైన మనము చెదిరిపోకుండా దేవుడు మనకు మందిరాన్ని, దేవుని వాక్యాన్ని, దైవ సేవకులనిచ్చి ఉన్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనము ముందుకు సాగుతామో, మరి అప్పుడే దేవుని యొక్క మరి విషయంలో మనం ఎదుగుతూ ఉంటాం, బలపరచబడుతూ ఉంటాం, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటాం. ఆత్మీయంగా అంటే మరి ప్రతిరోజు ఆహారం తీసుకుంటున్నాం, నీరు త్రాగుతున్నాం,
మరి చలి పెడితే వస్త్రాలు కప్పుకుంటున్నాం, రకరకాలైనటువంటి మరి సౌకర్యాలు ఈ లోకంలో పొందుతున్నాం. కేవలం దీని శరీరానికి మాత్రమే. కానీ ఆత్మకు కూడా ఆహారం కావాలి. ఆత్మకు కూడా ఆహారం కావాలి. ఈ ఆత్మకు ఎటువంటి ఆహారం అవసరమైంది? దావీదు తన కీర్తనలో రాస్తాడు, 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి. యెహోవా ఎవరంట? నా కాపరి. అంటే దేవుణ్ణి కాపరిగా కలిగినటువంటి దావీదు. మరి దేవుడు కాపరి కాబట్టి మరి తను దేంతో పోల్చుకున్నాడు? గొర్రెతో పోల్చుకున్నాడు. మరి ఆయన నేను ఈ లోకంలో గొర్రెను అని చెప్పినాడు. కాబట్టి 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నాకు దేవుడు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకేం కలగదంట? లేమి కలగదు. లేమి అంటే కొరత. ఆహారం లేకుండా నేను బాధపడను. చక్కని పచ్చిక గల చోట్ల ఆయన నన్ను తీసుకెళ్లి పరుండ చేస్తాడు. అంతేకాదు, ఆయన నాకు మంచి ఆహారం ఇస్తాడు. జలముల దగ్గర నన్ను పడుకోబెడతాడు. జలముల దగ్గర నన్ను పడుకోబెడతాడు. నా ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. నా ప్రాణానికి సేద, ఆదరణ కలిగిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు తన కీర్తనలో రాస్తూ, దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు ఆ కాపరి కింద ఉన్నటువంటి వారు మనం. మరి ఆ కాపరి కింద ఉన్నటువంటి మనము దేవుణ్ణి కాపరిగా మనం గుర్తిస్తున్నామా లేదా? దేవుణ్ణి కాపరిగా గుర్తించకపోతే ఆ కాపరి ఏం చేస్తాడు తెలుసా? చాలా కోపపడతాడు. చూడండి, ఆయన తన మందని ఏం చేస్తాడంట? యెషయా గ్రంథంలో మనం చూస్తాం, 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తాము, దేవుని పిల్లలమైన మనము మరి తీసారా 11వ వచనం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఎలా మేపుతాడంటే చెప్పండి? గొర్రెల కాపరి వలె తన మందను మేపుతాడు. అంటే దేవుడు పూర్తిగా కాపరిగా అయిపోయాడు. ఆయన కాపరిగా మారిపోయాడు. అందుకనే దేవుడు గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి ఏ విధంగా మందను కాస్తాడు మనందరికీ తెలుసు కదా. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోస్తాడు. బాహు అంటే చేతులు. ఆ చేతులతో గొర్రె పిల్లలను కూరుస్తాడంట, అన్ని సమకూరుస్తాడంట. పరిగెత్తుతున్న వాటిని, మరి నడవలేనటువంటి వాటిని అన్నిటినీ కూడా ఆయన చూస్తాడు. ఆ కాపరి బాధ్యత ఆ గొర్రెలపై ఒక భారం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంట? పాలిచ్చు వాటిని, అందులో పాలిచ్చేవి ఉంటే వాటిని మెల్లగా నడిపిస్తాడు. ఎందుకంటే అవి బిడ్డలను కన్నటువంటి గొర్రెలు కనుక ఒకవేళ స్పీడ్గా వేగంగా వాటిని తోలినట్లయితే అవి బలహీనపరచబడి అనారోగ్యం చేత మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న వాటినేమో భుజాన మోస్తాడు, పాలిచ్చే వాటినేమో మెల్లగా నడిపిస్తాడు. ఎంత ప్రేమగల కాపరి ఆయన మరి ఇక్కడ మనకు కనబడతా ఉంది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఆయన ఎలాంటి కాపరి? ఆయనలో ఉన్నటువంటి గుణాలేంటి అని మనం గమనించినప్పుడు ఈ సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకూడదనే ఉద్దేశంతో మోషే ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నేనే మీ కాపరిని చెప్తున్నాడు దేవుడు. ఆయనే మన కాపరి. మనము ఆ కాపరి క్రింద ఉన్నాం. చూడండి, ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు వారి యొక్క అండర్లో ఉంటారు కదా. ఎవరైతే వాళ్ళకు ఇప్పుడు హెడ్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ హెడ్ మాస్టర్ కింద అందరూ కూడా టీచర్స్ అందరూ ఉంటారు. అదే ఎంఆర్ఓ ఆఫీసులో ఎండిఓ ఆఫీస్ ఉందనుకోండి, ఆ యొక్క పై అధికారి కింద మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. అదే కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా ఆయనకు లోబడి ఉంటారు.
ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్కరికి లోబడి ఆ విధంగా ఉన్నప్పుడు సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి ఆత్మలకు దేవుడు కాబట్టి ఆయన ఎవరు అనంటే మనందరికీ కాపరి. ఆయన కాపరత్వంలో మనం ఉండేవారుగా ఉండాలి. అంతేకాదు మరి ఆయన ఎటువంటి కాపరి అని మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం రండి. ఆయన యోహాను సువార్త కొత్త నిబంధనలు చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన తన కాపరత్వమును గురించి మాట్లాడుతూ 11వ వచనం చదువుతాను. 10వ అధ్యాయము 11వ వచనం. 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎవరండి ఆయన? గొర్రెలకు మంచి కాపరి. మరి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టను. మంచి కాపరి ఈజ్ ద గుడ్ షెపర్డ్. ఆయన ఎలాంటి కాపరి అంట? మంచి కాపరి. ఇప్పుడు గొర్రెలు ఉన్నాయనుకోండి, ఆ గొర్రెలన్నీ కూడా యజమానిని చూసినప్పుడు ఏం చేస్తాయి? ఆనందపడాలి, సంతోషపడాలి. ఆ మంచి కాపరిని చూచి సంతోషపడితే ఎప్పుడు వాటికి మంచిగా మేత, మంచిగా నీళ్లు, వాటికి మంచిగా పోషణ, వాటికి కావలసినవన్నీ కూడా ఆ కాపరి చూచినప్పుడు ఆ యొక్క పశువుల యజమానిని ఆ పశువులు గుర్తుపెట్టుకుంటాయా లేదా? ఎక్కడ తిరిగినప్పుడు, ఎన్ని దారులకు వెళ్ళిపోయినా, అరణ్యంలోకి వెళ్ళిపోయినా, పర్వతాలు ఎక్కినా, లోయల్లోకి వెళ్ళిపోయినా ఏమవుతుందో తెలుసా? అవి తిన్నగా ఆ యజమానుని దగ్గరికి వచ్చేస్తాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనం యజమానుని దొడ్డి ఎరగాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో పశువులకు తన యజమానుడు తెలుసు. చూసారమ్మా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. చదవండి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. చూసారా? ఎద్దు తన కామందు నెరుగుతుంది. కామందు అంటే ఎవరు? కాపరి. కామందు అంటే ఎవరు? కాపరి, కాసేవాడు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకుంటుంది. నా దొడ్డి ఎక్కడుంది? నేను మేసే లేకపోతే నేను నివాసం చేసేటటువంటి నా కాపరి నన్ను ఎక్కడైతే నివాసం చేస్తాడో ఆ దొడ్డిని ఎరిగినటువంటిది పశువులు. కానీ మనుషులకు చూడండి, ఇక్కడ ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. మనుషులు కాబట్టి మనకున్న తెలివితేటలతో దేవుడే లేడు అని చెప్తున్నాడు ఒక ఆయన. కొంతమంది ఏం చేస్తున్నాడు? నువ్వు దేవుడే, నేను దేవుడే అని చెప్తున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇక కనబడిందల్లా దేవుడే. ఒకసారి మేము ఒక ప్రయాణం సూర్యాపేట నుంచి సత్తుపల్లి రావడానికి ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక బస్సు అందకపోయినప్పుడు లారీ ఎక్కాము. లారీ ఎక్కితే మేము ఆయనకి సువార్త చెప్తా ఉన్నాం, దేవుని గురించి చెప్తామంటే ఆయన ఏమన్నాడంటే, అసలు దేవుడు ఎవరో తెలుసా అన్నాడు. ఎవరు అనుకుంటున్నారు మీరు అని అంటే, నేనే దేవుడిని అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకెళ్తున్నా, మీరు ప్రయాణం చేస్తున్నారు, నేను క్షేమంగా తీసుకెళ్తేనే కదా, కాబట్టి నేనే దేవుడిని అన్నాడు. ఓహో, నువ్వు అలా అనుకుంటున్నావా? అయితే నిన్ను పుట్టించిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుర్తిస్తే మంచిది అని చెప్పి ఆయన కొన్ని దేవుని మాటలు చెప్పడం జరిగింది. ప్రియులారా గమనించండి, ఇక్కడ గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకుంటా ఉంది, కాపరిని ఎరుగుతుంది ఎద్దు. అయితే నా ప్రజలకు తెలియలేదు,
కాపరి లేని గొర్రెల వలె వారు ఏమైపోతున్నారో తెలుసా? చల్లా చెదురైపోతాం. కాపరిని గుర్తించలేని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. ఆయన ఎలాంటి కాపరి అని మనం చూసాం? మంచి కాపరి. 10వ అధ్యాయము యోహాను సువార్త 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన ఎలాంటి కాపరంట? నేను గొర్రెలకు మంచి కాపరి. ఇంకొక మాట చూద్దాం, ఆయన ఎలాంటి కాపరి అని మనం చూద్దాం. పేతురు రాసిన పత్రికలో ఆ మాటను మనం చూద్దాం. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగింపవలెను. ఏం చేయాలంటమ్మా? తమ ఆత్మలను అప్పగించవలెను అనగా ఆత్మల కాపరి. ఈయన ఎలాంటి కాపరి చెప్పండి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. ఎవరంట ఆయన? గొర్రెల గొప్ప కాపరి. గ్రేట్ షెపర్డ్, గుడ్ షెపర్డ్ అండ్ గ్రేట్ షెపర్డ్ అంటే మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని. అంతేకాదు, నేను గొప్ప కాపరిని. గొప్ప కాపరి అంటే ఆయన సంరక్షణలో ఉన్న గొర్రెలకు ఆయన ఎటువంటి కాపరి? గొప్ప కాపరి. గొప్ప అనే దానికి ప్రధానమైన అనే ఆ పేరు కూడా వస్తుంది. లేకపోతే విలువైన, ఘనమైన అనే పేర్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దేవుని పిల్లలమైన మనము గొర్రెల గొప్ప కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ గొప్ప కాపరి దగ్గరకు మన ఆత్మలు తీసుకురావాలి. ప్రభు, ఇది నా ఆత్మ. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ గొర్రెల గొప్ప కాపరి దగ్గరకు నువ్వు తీసుకొని రావాలి. ఎందుకంటే ఆయన తన ప్రాణమును మన కొరకు దారపోసిన దేవుడు. ఆయన తన ప్రాణమును మన కొరకు దారపోసినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఇప్పుడు మనం ఏం చూసాం? మంచి కాపరి అనే విషయాన్ని మనము చూసాం. రెండవదిగా మరి ఆత్మల కాపరి అనేది కూడా మనము చూసాం. అంతేకాదు, గొప్ప కాపరి అనే భాగాన్ని కూడా మనము చూసాం. తర్వాత ప్రధాన కాపరి అని ఎలాంటి కాపరి అంటే చెప్పండి? ఆయన ప్రధాన కాపరి. ఈ ప్రధాన కాపరి దగ్గరకు మనము రావాలి. ఆ ప్రధాన కాపరి అనగా మరి గ్రేట్, లేకపోతే హై ప్రీస్ట్ అంటాం. హై ప్రీస్ట్ అంటే మరి గొప్ప ప్రధాన యాజకుడు. ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ఆయన కోడెల రక్తముతో కాకుండా, మేకల రక్తముతో కాకుండా, తన సొంత రక్తముతో మరి ఆ యొక్క దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు. చూడండి, ఈ లోకంలో బలులు, నైవేద్యాలు ఇంకా జరుగుతున్నాయా జరగట్లేదా? జాతరలు చేస్తున్నారు, రక్తాన్ని అర్పిస్తూ ఉన్నారు, మేకలను కోస్తూ ఉన్నారు, కోళ్లను అర్పిస్తున్నారు, ఇంకా ఇతరమైనటువంటి దూడలను అర్పిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే మనుషులను కూడా బలిస్తూ ఉన్నారు. అర్థమైందా? అయితే మన ప్రభు అయినటువంటి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనందరి కొరకు ఆయన
మన నిమిత్తము ఆయన తన ప్రాణమును ఆయన అర్పిస్తూ వచ్చాడు. ప్రధాన కాపరిగా ఆయన ఏం చేశాడంటే తన స్వరక్తముతో దేవాలయంలో ప్రవేశించి మనందరి నిమిత్తము ఆయన బలైపోతూ వచ్చినాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే గొప్ప కాపరి. ఆయన ఎలాంటి కాపరి చెప్పండి? మంచి కాపరి. మూడోది ప్రధాన కాపరి. నాలుగోది ఆత్మల కాపరి. మానవులందరి ఆత్మలకు దేవా మోసే ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటారు. మానవులందరూ కూడా ఆత్మలే. మనలో ఆత్మ లేకపోతే అలా పడిపోయి ఉంటుంది. కాబట్టి ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. మన శరీరం బ్రతకడానికి ఆహారం తీసుకుంటున్నాం. ఆత్మను మరి మనం దేని చేత పోషిస్తాం? దేవుని యొక్క వాక్యము చేత. ఈ మంచి కాపరి, ఈ గొప్ప కాపరి, ఈ యొక్క ప్రధాన కాపరి ఆయన ఏం చేస్తాడు అంటే మనందరినీ సరైనటువంటి మార్గములో నడిపిస్తాడు. అందుకే ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయన ఎవరంట? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి మార్గము సత్యము జీవమైన ఆ ప్రభువును మనం వెంబడించగలగాలి. అందుకే అన్నాడు, నేనే ద్వారమును. కాపరిని మాత్రమే కాదు, నేనే ద్వారమును అన్నాడు. నేనే ద్వారమును అన్నాడంటే మనకు ఒకటే అర్థం చేసుకోవాలి. ఆ డోర్లోకుంటా తప్ప వేరొక దారి లేదు. వేరే దారి ఒకవేళ ఏదైనా ఉంది అనుకుంటే కనుక అది పరలోకానికి తీసుకొని వెళ్ళదు. ఒకే ఒక్క దారి, అది నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళే దారి. కాబట్టి ఇక్కడ నా ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉండకూడదు. మోషే యొక్క ఆశ ఏంటి? ఈ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉండి, కాపరి లేని గొర్రెలు ఏమైపోతాయి? చల్లా చెదురైపోతాయి. అవునా కదా? ఒక చిన్న కథ చెప్తా, వింటారా? ఒక ఆయనకి 50 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలమ్మా? 50. అందులో ఒకటి కంచె దూకిపోయింది. కంచె దూకి వెళ్ళిపోయింది. ఇంకెన్ని గొర్రెలు ఉంటాయి అక్కడ? 49. అంతేనా? 49గా? 49. అయితే ఆ మాస్టారు ఆ పిల్లవాడిని అడిగాడంట. స్కూల్లో చెప్తారు కదా లెక్కలు, చెప్పేటప్పుడు అడిగితే ఆడేం పెట్టాడంటే 0 పెట్టాడంట. అక్కడ ఏం పెట్టాడంట? 0 పెట్టాడు. అప్పుడు మాస్టర్ అన్నాడంట, రే నీకు లెక్కలు రావురా అన్నాడంట. నాకు లెక్కలు రాకపోయినా పర్వాలేదు కానీ గొర్రెల సంగతి నీకు తెలియదు అన్నాడంట. ఏమన్నాడంట? గొర్రెల సంగతి నీకు తెలీదు. ఒక గొర్రె దూకితే మిగిలిన గొర్రెలు ఒక్కటి కూడా అక్కడ ఉండవు. కాబట్టి ఒక గొర్రె, ఆదామనే గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిందా లేదా? పడిపోయింది. ఏదేని తోటలో పడిపోయింది కదా? ఏదేని తోటలో రాలిన పుష్పంలాగా పడిపోయాడు. ఇప్పుడు ఆ పడిపోయిన గొర్రెని ఏం చేయాలా? వెదికాలి, రక్షించాలి. తిరిగి ఆ పాడైపోయి ఆ కంపలో చిక్కుకున్న ఆ గొర్రెను విడిపించడానికి ఎవరు రావాలా? ఎవరైతే ఆ మనిషిని పుట్టించాడో ఆ దేవుడే దిగి రావాల్సి వచ్చింది. లూకాసు వార్త 15వ అధ్యాయం ఒక మాట చూద్దారండి. లూకాసు వార్త 15వ అధ్యాయం తీసారా? 3వ వచనం నుంచి చదువు. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై
కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. కాబట్టి ఒక ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయంట, ఒకటి తప్పిపోయిందంట. తప్పిపోతే 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కొరకు పరిగెత్తాడంట. అది ఎక్కడుంది? కంపలో చిక్కుకుంది. అసలు ఎందుకు వేరైపోయింది? ఈ మందలో ఉంటే నాకు ఆహారం సరిగా లేదు, కాబట్టి నేను ఒంటరిగా వెళ్ళిపోతాను, పచ్చిక కనబడతా ఉంది, వెళ్ళిపోతాను అనుకుంది. కాపరిని విడిచిపెట్టింది, మందను విడిచిపెట్టింది, వెళ్ళిపోయింది. చాలా దూరం వెళ్ళిపోయింది. చెట్టు చివరకు దారి తప్పింది. దారి ఎప్పుడైతే తప్పిందో గొర్రెలన్నీ వెళ్ళిపోయాయి. కానీ అతడు ఏం చేశాడు? కాపరి అన్ని లెక్క పెట్టుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అన్ని లెక్క పెట్టాడు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా 99 వస్తున్నాయి. కానీ ఆయనకు 100 గొర్రెలు ఉండాలి. అయితే ఏం చేశాడు తెలుసా? వాటన్నిటిని అక్కడ విడిచిపెట్టాడు. ఒక చిన్న తడి కట్టాడు, వెళ్ళిపోయి ఆయన ఎక్కడెక్కడైతే గొర్రెలు మేపాడో ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉన్నాడు. అడవిలో అంతా గాలిస్తూ ఉన్నాడు. టార్చ్ లైట్ తీసుకున్నాడు. చాలా రాత్రి అయిపోయింది. వెతుకుతూ ఉన్నాడు. భయంకరమైన చీకటి. అయినా కానీ ఆ గొర్రె పట్ల ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కాపరి ఆ గొర్రె మీద ఉన్న ప్రేమతో ఇంటికి రాలేకపోయాడు. చివరికి అది ఎక్కడుందో తెలుసా? ఒక పెద్ద పొదలో చిక్కుకొని పోయింది. అప్పుడు దగ్గరికి వెళ్ళాడు. అది మూలుగుతూ ఉంది, అరుస్తూ ఉంది. కాపరిని చూసి కన్నీరు కారుస్తూ ఉంది. కాపరి ఏం చేశాడు? దాని కుచ్చుకున్న ముళ్ళన్నీ తొలగించాడు. దాని గాయాలు కట్టాడు. దాని భుజం మీద వేసుకున్నాడు. ఇంటికి తీసుకుని వచ్చాడు. మందలో కలిపేశాడు. అర్థమైందా? మనం కూడా అనేక సందర్భాలలో పడిపోయి చెడిపోయి తప్పిపోయినప్పుడు మన ప్రియమైన దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు. అరే, నా కుమార్తె తప్పిపోయింది, సంఘంను విడిచిపెట్టింది, మందిరం మానివేసింది అని చెప్పి దేవుడు ఎంతగానో బాధపడుతూ నీ కొరకు ఆయన నీతిమంతులు విషయంలో ఉన్న ఆలోచన కంటే మరి పడిపోయిన ఆ పాపి విషయంలో ఎక్కువగా ఆశ కలిగి ఉన్నటువంటిగా వాడుగా ఉన్నాడు. అంతేకాదు, అది దొరికినప్పుడంట తన స్నేహితులు పొరుగు వారిని అందరినీ పిలిచి, నా తప్పిపోయిన నా గొర్రె దొరికింది కాబట్టి రండి, ఈరోజు మనము సంతోషిద్దాం, ఈరోజు మనం విందు చేసుకుందామని చెప్పి ఆయన గొప్ప విందు చేశాడు. ప్రియులారా, గమనించండి, మంచి కాపరి యొక్క లక్షణాలు ఇప్పుడు మనం చూస్తాం. గొప్ప కాపరి యొక్క లక్షణాలు మనం చూస్తాం. ప్రధాన కాపరి యొక్క లక్షణాలు మనం చూస్తాం. ఆత్మల కాపరి అయిన ఆ దేవుని యొక్క మంచి లక్షణాలు మనం చూస్తాం. కాబట్టి ప్రజలు కాపరి లేని గొర్రెల వలె చెడిపోకూడదనే ఉద్దేశంతో, పాడైపోకూడదనే ఉద్దేశంతో, నరకానికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో, ఆ కంపలో చిక్కుకోకూడదనే ఉద్దేశంతో దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రభు సన్నిధిలో మనము దేవునికి దగ్గరగా చేసుకుందాం. అయితే మరి మోషే ప్రార్థన ఫలించిందా? ఫలించలేదా? మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా, కాపరి లేని గొర్రెలకు ఒక మంచి కాపరి కావాలి ప్రభువా, మంచి కాపరి కావాలి. మంచి కాపరి ఎక్కడున్నాడు? ఉన్నారా? నీతిమంతులు లేడు, ఒక్కడును లేడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మంచి కాపరి కావాలి. ఒక మంచి వ్యక్తిని కనుగొన్నాడు ఆయన. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 70వ వచనం చదువుదాం. కీర్తనలు 78వ కీర్తన 70వ వచనం చదవండి. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డిలో నుంచి అతన్ని పిలిపించను. పాడి గొర్రెలను వెంబడించడం ఆపించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకు ఆయన అతనిని రప్పించాడు. ఎక్కడి నుంచి రప్పించాడు? తండ్రి గొర్రెలు కాస్తున్నాడు. బాబు, నువ్వు కాయాల్సింది గొర్రెలు కాదు, మనుషుల్ని కాయాలి. రా, నా ప్రజలైన ఇశ్రాయేలును, యాకోబును మేపాలి, వచ్చేసాయని చెప్పాడు. వచ్చేసాయని చెప్పి ఏం చేశాడు తెలుసా? నీకు ఒక కర్ర ఇస్తాను, ఆ కర్ర తీసుకొని కర్మేలు పర్వతం మీదకి, బాషాను పర్వతం మీదకి
ఇక పూర్వకాలంలో ఎలా మేశారో అలా మేసేటట్లుగా నా ప్రజలందరినీ కూడా సస్యశ్యామలమైన సంతోషకరాలతో వారిని ఆనందపరచాలి. కాబట్టి నిన్ను మంచి కాపరిగా గుర్తించి వాటి మీద నిన్ను నియమిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 24వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34:24 దొరికిందా? యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. 23వ వచనం కూడా, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును. చూసారా ఎంత గొప్ప కాపరి కనుగొన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మరి నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను. అతడు ఏం చేస్తాడు? ఆ గొర్రెలన్నిటినీ కూడా మేపుతూ ఉంటాడు. కాబట్టి ఆ మేపి వాటన్నిటిని సంరక్షిస్తాడు. మంచిది. ఇశ్రాయేలుకు ఒక కాపరి దొరికాడు. మరి దావీదు వారికి కాపరిగా ఉన్నాడు. యేసుప్రభు వారి కాలంలో కూడా యేసుప్రభు వారు పేతురు దగ్గరకు, యోహానుల దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, రండి మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. ఎవరు పడతారంట? వాళ్ళు అప్పటి వరకు చేపలు పట్టుకుంటూ ఉన్నారు. ఆ యొక్క గలిలయ, యోర్దాను, గిన్నెసరేతు ఆ యొక్క పరిసర ప్రాంతాలలో వారు చేపలు పడుతూ ఉంటే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నాడు కదా, పేతురు, యోహాను, ఆంద్రేయ, మీరందరూ ఈ రోజు నుంచి మనుషులను పట్టే జాలరులుగా ఉంటారు. మనుషులు పట్టాలి. మనుషులంటే చేపలతో పోల్చబడ్డారు, మనుషులు గొర్రెలతో పోల్చబడ్డారు. కాబట్టి దేవుడు ఒక కాపరిని నియమిస్తున్నాడు. తర్వాత యెహోషువ అనే ఒక మంచి నాయకుడిని ఇక్కడ చూసి ఆ మోషే ఏం చేశాడంట? వచ్చి చేయి పెట్టాడంట, ప్రార్థన చేశాడంట. ఒక నమ్మకమైన సామర్థ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి కావాలంటే మోషే ఆ యొక్క యెహోషువ మీద చేతులుంచినప్పుడు తనలో ఉన్న ఆత్మ అతనిలో. చూడండి ఎంత గొప్ప ఆత్మపూర్ణుడుగా అతను మారిపోతూ వచ్చాడు. మోషే తర్వాత ఆ ఇశ్రాయేలును నడిపించే బాధ్యత యెహోషువ తీసుకుంటూ వచ్చాడు. కాపరి అవసరం. ప్రతి జనానికి ఒక కాపరి అవసరం. ఒక లీడర్ లేకపోతే ఏమవుద్ది? సమాజం చెడిపోతుంది. వాక్యము లేకపోతే సంఘము చెడిపోతుంది. కాబట్టి వాక్యము సంఘానికి అవసరం, సమాజానికి ఒక నాయకుడు అవసరం. కాబట్టి మనందరికీ దేవుడు మరి ప్రభువుగా, మంచి కాపరిగా, గొప్ప కాపరిగా ఉన్నాడు. ఆ కాపరిని బట్టి, ఆ యొక్క మంచి కాపరిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి. ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థించాలి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల వేళలో మా ప్రభువా